అసెంబ్లీలో తనపై ఎలాంటి కామెంట్లు చేశారో తెలియకుండానే చంద్రబాబు గతంలో బయటకు వచ్చి ఏడ్చారని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. వాళ్ల కుటుంబంలాగే తనకు ఒక కుటుంబం ఉందన్నారు. ఏఐ సాంకేతికతతో నాపై ఫేక్ వీడియోలు చేయించి నెల రోజుల పాటు తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశారని మండిపడ్డారు. ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజమేనని, తాను బీసీ నేతనైనా సరే ఫేక్ ప్రచారంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రజల తరపున తన గొంతు వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మీ కుటుంబాలేమో కుటుంబాలా, మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ని హైర్ చేసుకున్నావే. హైర్ చేసుకొని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా, రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా దడవలా. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా దడవలా. కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా దడవలా. జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా, దడవల. కానీ జోగి రమేష్ గొంతు నొక్కాలా, జోగి రమేష్ గొంతు నొక్కినా, పేక పిసికినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా. అంటే మీ కుటుంబాలేమో